హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనమైతే మన హారర్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు ఆర్య. నేను ఒకరోజు నా స్నేహితుల్ని కలవడానికి వెంకటపురం అనే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ వెంకటపురం గ్రామానికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు మేర ఉన్న దట్టమైన ప్రాంతాన్ని దాటాలని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలను అనుసరించి మెల్లగా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ దట్టమైన అడవిలో ప్రయాణించాను. ఆ రోజు అమావాస్య కావడంతో అడవంతా చీకటిగా మారింది. ఆ కటిక చీకటిలో కారును ఇళయరాజా పాటలు వింటూ వెళ్తున్నాను. అలా అడవి మధ్యలో వచ్చేసరికి ఒక్కసారి కారు హెడ్ లైట్లు వెలుతురు తగ్గిపోయింది. నేను వెళ్తున్న దారి నాకు అసలు కనిపించడం లేదు. మెల్లమెల్ల కారు వెలుతురు తగ్గిపోతూ ఒక్కసారిగా కారు ఆగిపోయింది. కారుని మళ్ళీ స్టార్ట్ చేశా, కానీ ఎంత ప్రయత్నించా కారు స్టార్ట్ అవ్వలేదు. ఏమైందని కారు దిగి చూశాక కారు దిగిన వెంటనే ఒక్కసారి కారు డోర్ క్లోజ్ అయ్యింది. కారు డోర్ ఎంత ఓపెన్ చేసినా మళ్ళీ తెరుచుకోలేదు. కారు డోర్ ఓపెన్ కాకపోవడంతో నాకు ఒక్కసారిగా గుండె దడ పెరిగింది. భయంతో గొంతులు తడి ఆరిపోయింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. దూరం నుంచి అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో నా వెనక ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపించింది. తిరిగి వెనక్కి చూసేసరికి నాకు అక్కడ ఎవరూ లేరు. భయంతో నా కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. ఇక్కడ ఉంటే ప్రమాదమని నాకు అనిపించింది. నా దగ్గర ఉన్న మొబైల్ లైట్తో భయంతో ముందుకు నడిచాను. అప్పటికి కూడా నా వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించింది, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. కానీ తిరిగి వెనక్కి చూడకుండా వేగంగా నడిచాను. కొంత దూరం వెళ్ళాక ఒక వెలుతురు కనిపించింది. ఎవరో అక్కడ ఉన్నారని కొంచెం ధైర్యం వచ్చింది. ఆ వెలుతురు చూస్తూ అక్కడికి మెల్లగా చేరుకున్నాను. అది ఒక చెక్కతో చేసిన ఫారెస్ట్ హౌస్లా ఉంది. హౌస్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టా. అప్పుడు ఆ ఇంటి ఓనర్ వచ్చి తలుపు తీశారు. ఆ ఇంటి ఓనర్ నన్ను ఎవరో అని అడిగారు. నేను జరిగిన కథ మొత్తం చెప్పి ఓనర్కి చెప్పాను. నేను ఈ ఒక్కరోజు రాత్రి మీ ఇంట్లో ఉంటానని ఓనర్కి అడిగాను. ఆ ఇంటి ఓనర్ సరే అని ఒప్పుకున్నాడు. ఆ ఇంటి ఓనర్ మరియు అతని భార్య, పుట్టిన ఒక చిన్న పాప కూడా ఉన్నారు. వారి పాప చాలా ముద్దుగా అందంగా ఉంది. అంతా బాగుంది. కొంత సమయానికి ఒక్కసారిగా కరెంటు పోయింది. వెలుతురుగా ఉన్న ఇల్లు ఒకసారి చీకటిగా మారింది. నాకు ఇంకా భయం మొదలైంది. నా గుండె దడ పెరిగింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అగ్గిపెట్టితో కొవ్వొత్తి వెలిగించారు. అప్పుడు ఆ ఇంటి ఓనర్, ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి కరెంట్ ఎక్కువ ఉండదు అని చెప్పాడు. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, మీకు ఏమి కాదు అని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పాడు. ఆ ఇంటి ఓనర్ నాతో చెప్పిన మాటలకు నాకు ఒకసారి తిరిగి ఊపిరి వచ్చినట్లు అనిపించింది. మీరు చాలా టెన్షన్ పడుతున్నట్లు ఉన్నారు. మీరు ఈ రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఉదయాన్నే మీరు వెళ్ళిపోవచ్చు అని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పాడు. అప్పుడు నేను ఆ రూమ్లోకి వెళ్ళి చాలా అలసిపోయడం వల్ల చాలా బాగా రాత్రి నిద్రపోయా. తర్వాత రోజు నేను నిద్ర లేచి ఆ రూమ్ నుండి బయటికి వచ్చాను. విచిత్రంగా ఏమిటంటే ఆ ఇల్లు రాత్రి చూసిన ఇల్లు కంటే చాలా దారుణంగా ఉంది. ఇల్లు మొత్తం చెదలు పెట్టి ఉన్నాయి. అక్కడ నుండి ఒక సాలిపురుగు గూలు కనిపిస్తున్నాయి. ఆ ఇంట్లో ఉన్నవారు ఎవరూ కనిపించడం లేదు. నాకు ఒక్కసారిగా భయం వేసి నేను ఆ ఇంటి నుండి మెయిన్ డోర్ వద్దకు వచ్చి తలుపు తీసి బయటకు పారిపోయాను. ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దూరంగా ఒక పాల ట్యాంక్ లారీ ఆ దారిన వెళ్తుంది. ఆ లారీ డ్రైవర్ నన్ను చూసి లారీని ఆపాడు. ఆ లారీ డ్రైవర్, ఎవరు నువ్వు, ఈ ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను జరిగిన కథ మొత్తం చెప్పాను. అప్పుడు ఆ లారీ డ్రైవర్, ఈ ఇంట్లో ఉన్నవారు 2 సంవత్సరాల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ప్రతి అమావాస్య రోజున ఈ ఇంట్లో ఎవరు ఉన్నట్లు మాటలు వినిపిస్తూ ఉంటాయని, ఇక్కడ ఉండటం అంత మంచిది కాదని, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో అని చెప్పాడు. ఆ లారీ డ్రైవర్ చెప్పిన మాటలు విని వెంటనే నాకు ఒక్కసారిగా చావుని కళ్ళతో చూసినట్టు అంత పని అయింది. అక్కడ నుంచి త్వరగా నడుచుకొని నా కారు దగ్గరికి వెళ్ళాను. నా కారు డోర్ తీయగానే ఓపెన్ అయింది. కారును స్టార్ట్ చేశాను. కారు ఒక్కసారిగా స్టార్ట్ అయింది. అక్కడ నుండి వెంకటపురం అనే గ్రామానికి వెళ్ళిపోయాను. ఈరోజు కూడా నాకు ఆ ఇల్లు, అందులో ఉన్న మనుషుల గురించి తలుచుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది.